హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే జామ్ని న్యాచురల్ అండ్ ఫ్రెష్ బ్లాక్ గ్రేప్స్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బయట దొరికే జామ్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో మనం పిల్లలకి ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం 300 గ్రామ్స్ గ్రేప్స్ తీసుకొని 30 మినిట్స్ ఉప్పు నీళ్ళలో సోక్ చేయండి. తర్వాత క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ గ్రేప్స్కి ఉన్న స్కిన్ని అలాగే పల్ప్ని సపరేట్ చేయండి. ఇలా అన్ని గ్రేప్స్కి పల్ప్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి వేసుకోండి. ఈ పల్ప్ని లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఈ పల్ప్ కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక జల్లెడలో వేసుకొని వడకట్టుకోండి. దీని వలన సీడ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ జ్యూస్ని మళ్ళీ అదే ప్యాన్లోకి వేసుకోండి. తర్వాత అందులోకి గ్రేప్స్ స్కిన్ అలాగే హాఫ్ కప్ షుగర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగి గ్రేప్ స్కిన్ అనేది బాగా స్మూత్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోండి. లెమన్ జ్యూస్ని అంతా కలిసేలా బాగా కలిపిన తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే స్టవ్ని ఆఫ్ చేయండి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే జామ్ అనేది బాగా గట్టిగా అవుతుంది. ఈ జామ్ని పూర్తిగా చల్లారనివ్వండి. జామ్ చల్లారాక కొంచెం థిక్గా అయ్యి పర్ఫెక్ట్ జామ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అంతే, న్యాచురల్ అండ్ టేస్టీ బ్లాక్ గ్రేప్ జామ్ రెడీ. బ్రెడ్ లేదా బన్కి అప్లై చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ ఫ్రెష్ గ్రేప్స్తో చేసిన జామ్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అన్బాక్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.